హనుమకొండ జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధన శాఖ పర్యవేక్షణలో బాలసముద్రంలో పెట్ పార్క్లో డాగ్స్ బ్రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ర్యాబీస్ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పై ర్యాబీస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో పశు ప్రేమ మరియు పశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ర్యాబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన శిబిరానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులు చాహత్ బాజ్పాయ్ గారికి, ఇతర అతిథులందరికీ పేరు పేరున సాదర స్వాగతం, సుస్వాగతం తెలియ. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా నా ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వాటికి ఎక్కువ శాతం దేవేందర్ గారే వాటిని ట్రైనింగ్ కానివ్వండి, డాక్టర్ కానీ అన్ని వారే చూస్తూ ఉండేది. ఒక 3-4 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ అవుతుంది, దగ్గర 7 ఇయర్స్ నుంచి ఆ డాగ్స్ కూడా ఒకటి చనిపోతే ఇంకో రెండింటిని దేవేందర్ గారికి ఇవ్వటం జరిగింది అప్పుడు. ఎందుకంటే వాటిని పెంచాలంటే వాటిని ఎంతో కేర్ తీసుకోవాలి, ఆ ప్రేమ పెంచుకుంటే అది తగ్గేది కాదుగా. నేను నిజంగా చెప్పాలంటే మనిషి కంటే ఎక్కువ వాటినే నమ్ముతాను. నేను జీవితంలో నేను చాలా చూశాను వాటికి. చిన్నప్పుడు ఎవరైనా ముట్టుకుంటానికి వస్తానికి కూడా దగ్గర రానియకపోయేది. అవి ఆడ కూర్చొని ఆ పిల్లల్ని ఆడిపించే విధంగా సయ్యాటలు ఆడే తీరగా చూస్తూ ఉండేది. కానీ ఏదేమైనా వాటి నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఒక 50 కుక్కల్ని నేను పెంచేట చిన్ననాటి నుండి. 50 డాగ్స్ అంటారు. సో ఏదైనా ఇంత మంచి కార్యక్రమం తీసుకోవటం. ఈ మధ్య కాలంలో మొన్న కూడా చూసినాం, గోరు తాకి మనిషి చనిపోయిండు అని. దాని మీద ఏదేమైనా కుక్కలకు ఇంజక్షన్, ర్యాబీస్, యాంటీ ర్యాబీస్ ఇవ్వటం, వాటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అనేది పెంచగానే సరిపోదు, పెంచినప్పుడు వాటిని తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.